కొంచెం సహకరిస్తే ఆవిడ తొందరగా స్టేజ్ మీదకి వస్తారు. పాపం మన జనాలు మన ఫ్యాన్స్ అందరూ మీటింగ్ శ్రీలీల గారు. ఈరోజు లక్కీ షాపింగ్ మాల్, ఈరోజు మా శ్రీలీల చాలా అందంగా, చాలా కలర్ఫుల్ గా, చాలా ముందుగా కనిపిస్తున్నారు. లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్స్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల గారికి హార్టీ వెల్కమ్. అసలు బాగుండలేదు నాయన. శ్రీలీల గారు onto the stage. Come on guys, show our love. సో అందంగా లక్కీగా లక్ష్మీ తల్లిలాగా రెడీ అయ్యి వచ్చారు శ్రీలీల గారు. శ్రీలీల గారు మీకోసం ఇందాక నుంచి వెయిటింగ్ చేస్తున్నారండి మా ఫ్యాన్స్. శ్రీలీల గారు మీ ఊరికి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా శ్రీలీల గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మీ ఊరికి మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి బాగుందన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు నాకేం కొత్త ఏం కాదు, నేను మీకేం కొత్త ఏం కాదు. సో ముందు కూడా భగవాన్ కేసరి కోసం వచ్చాను, దాని తర్వాత చాలాసార్లు వచ్చాను. వచ్చిందిరా ఇంతసేపు చాలా ఓపిక ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది దేనికిరా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ లక్కీ అంటే నేను మీకు ఎంతమందికి తెలుసో తెలీదు, మా అమ్మమ్మ తాతయ్య ఇక్కడే ఉంటారు ఒంగోలులో. నాగేశ్వరరావు గారు మా తాతగారు. సో ఎంతో మంది ఇక్కడ కాలేజ్లో చదువుంటారు, మీకు తెలుసు అవునా? ఎంతమంది క్విజ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తాతయ్య గారు తెలుసా మీకు? ఎలా తెలుసు చెప్పండి. ఎంతమంది చదువుకున్నారు? వావ్, QIS లో క్విజ్ లో చదువుకున్న వాళ్ళందరికీ మళ్ళీ చాలా మంది ఎప్పుడు మీరు హైదరాబాద్ లో షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది కాలేజ్ లో చదువుకున్నాను, స్కూల్లో చదువుకున్నాను చెప్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉండేది నాకు. ఎందుకంటే అక్కడే డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఎన్నోసార్లు అక్కడే వాకింగ్ చేసేదాన్ని పొద్దున. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవాళ ఈ లక్కీ మాల్ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నాను. షాపింగ్ చేసిందాన్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మీ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల గారు మీకోసం శ్రీలీల
శ్రీలీల గారు మళ్ళీ వస్తాం లోపలికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ శ్రీలీల గారు 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి మీరు కర్టన్ రైజ్ చేయాలి అండ్ రవి గారు మీకోసం వచ్చారు. నిన్నటి నుంచి ఇక్కడ రోడ్ షో చేశారు. మా శ్రీలీల నిన్నటి నుంచి చాలా వెయిట్ చేస్తారు. శ్రీలీల చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇక్కడ చూడటం. అయితే వాళ్ళు పొద్దు నుంచి పాపం చాలా ఓపిక ఏం కావాలంటే వాళ్ళ సైడ్ నుంచి ఒకటే శ్రీలీల గారితో ఒక్క స్టెప్ అయిపోయింది చాలా జీవితం ధన్యం అయిపోతాను. అయితే నేను అడుగుతాను అని అంటే అలా కాస్ట్యూమ్ సహకరించట్లేదు. అంటే మీరు రాబోయే సినిమాలో ఏదైనా స్టెప్ చేస్తే కూడా జస్ట్ ఇలా అంటే కూడా అది స్టెప్ అయిపోతుంది మాకు చాలు అనుకుంటాం. అదే మ్యూజిక్ వచ్చినప్పుడు మీరు జస్ట్ అలా నడిచినా సరే మా వాళ్ళకి ఒక ఆనందమే. సో మీరు మా కోసం మీరు తిట్టుకోరంటే వాళ్ళు 4 పాటలు చెప్పేశారు. ఎన్నో చిన్న లైన్స్ కుర్చీ మడత పెడుతూ స్టార్ట్ చేయమని ధమాకా మీకు ఆప్షన్ ఇస్తున్నాము. ఒక కుర్చీని మడత పెట్టా లేదంటే ధమాకాలు ఒక్కటి చెప్పండి. రవి గారు ప్లీజ్ కింద నుంచి కమాన్ వచ్చి వాల్యూమ్ కావాలి. మెయిన్ నుంచి కూడా ఎనర్జీ. కమాన్ మేక్ సమ్ నాయిస్. ఇక్కడ